హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక మనం చూడబోతున్నాం బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్. సో టోటల్గా ఈ వీడియోలో అయితే కనుక మీకు కొన్ని కోంబోస్ ఉన్నాయి. దీంట్లో కొన్ని లాంగ్, మీడియం లెంత్, షార్ట్ లెంత్లో అయితే కనుక బ్లాక్ బీడ్స్ అనేది బడ్జెట్ రేంజ్లో 10 డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చాను. అన్ని వీడియోలలో చెప్పేటట్టే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే కనుక అవైలబుల్గా ఉందండి. తప్పకుండా మీరైతే కనుక చెక్అవుట్ చేయండి. ఏదైనా కావాలనుకుంటే కనుక హ్యాపీగా మీరైతే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా కూడా మనకి అప్కమింగ్ వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా అయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. మంచి మంచి కలెక్షన్స్ అనేది ఎప్పటికప్పుడు అప్డేటెడ్ మోడల్స్ అనేవి అయితే కనుక మీకు మన ఛానల్లో వస్తూ ఉంటాయి. కాబట్టి హ్యాపీగా మీరు టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. నచ్చింది అనుకుంటే కనుక చక్కగా ప్రోడక్ట్ ఎలా ఉందో రివ్యూ కూడా చూసుకుని కూడా పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. ఓవరాల్గా అయితే కనుక మీకు వీడియోస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. తప్పకుండా ఒకసారి అయితే కనుక ఛానల్ చెక్ చేసుకుని నచ్చింది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రెగ్యులర్ ఫాలోవర్స్కి, వ్యూవర్స్కి అయితే కనుక మీ హోప్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడా కూడా తగ్గకోకుండా డే బై డే అయితే కనుక మంచి కలెక్షన్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తానండి. ఇంతకీ ఇప్పుడు నేను కట్టుకున్న చీర ఎలా ఉంది? మంచిగా ఉంది కదా. కలర్ కాంబినేషన్ బంగారు రంగులో చాలా చాలా బాగా కనబడుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ యాక్చువల్గా ఇది ఇంకా కెమెరా కన్నా రియల్గా అయితే ఇంకా బ్రైట్ లుక్ ఉందండి. వెరీ రేర్ కలర్ కాంబినేషన్. అఫ్ కోర్స్ దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి, బట్ ఈ కలర్ చాలా బాగుంది. సో లేట్ చేయకుండా అయితే కనుక 1 by 1 కలెక్షన్స్ అన్నిటిని కూడా ఇప్పుడు నేను చూపించేస్తానండి. సో వెళ్ళిపోదాం. వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మేబీ ఈ వీడియో హెల్ప్ అవ్వచ్చు. వారికి హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక మీకు అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ అయితే కనుక మనం చూస్తున్నామండి. ఇది 2 lines అయితే కనుక వస్తుందన్నమాట. మీడియం లెంత్ సింపుల్ పెండెంట్తో అయితే కనుక మనకి ఈ పర్టికులర్ డిజైన్ ఆఫీస్ వేర్కి వాటికి చాలా బాగుంటుంది. సో బ్యాక్ సైడ్ అయితే కనుక ఇట్లాగా ఎస్ హుక్ ఉంటుంది కదండి, జనరల్గా మనకు అందరికీ తెలిసిందే. ఈ ఎస్ హుక్తో అయితే కనుక దీన్ని ఈ విధంగా ఇచ్చారు. వేసుకున్నప్పుడైతే కనుక మనకి సింపుల్గా శారీస్ మీదకైనా మీకు డ్రెస్సెస్ మీదకైనా కానీ చాలా క్యూట్గా అయితే కనుక ఉంటుంది. ఒక్కసారి దీనికి అయితే కనుక క్లోజప్ లుక్ చేస్తున్నాను. జస్ట్ నేనైతే మాత్రం మీకు లాంగ్ కెమెరా నుంచి అయితే కనుక మీకు లెంత్ మాత్రమే చూపించగలుగుతున్నానండి. షార్ట్లో అయితే కనుక మెయిన్గా క్వాలిటీ, డిజైన్ అయితే కనుక మీకు ఎలా వచ్చిందని అయితే కనుక నేను షేర్ చేస్తాను. ఇంకా కూడా డీప్ డిస్క్రిప్షన్ చెక్ చేయాలనుకుంటే కనుక లింక్ క్లిక్ చేస్తే కనుక డీటెయిల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి అయితే కనుక చెక్అవుట్ చేయండి. పెండెంట్ అయితే కనుక చక్కగా హంసలు ఆ ప్యాటర్న్లో అయితే కనుక వచ్చింది. క్లోజప్ లుక్ చేద్దాం. సో క్లోజప్ లుక్లో చూసుకున్నట్లయితే కనుక కొంచెం మనకి స్టోన్స్ రిలేటెడ్లో అయితే కనుక సింపుల్గా ఒక పెండెంట్ వచ్చింది. పీకాక్ ఆ కాన్సెప్ట్ అయితే కనుక 2 కలిపండి. అక్కడక్కడ కూడా మనకి ఏంటంటే మంగళసూత్రాలు వచ్చేసి గోల్డ్ కట్టుతీగలు లాంటివి ఉంటాయి కదా, దాంతో అయితే కనుక అల్లారు. సింపుల్ డిజైన్ అనమాట. సో కావాలనుకుంటే కనుక ఒకసారి అయితే కనుక చెక్అవుట్ చేయండి. మనం ఇంతకుముందు కూడా చాలా రకాల బ్లాక్ బీడ్స్ అయితే ఇచ్చాము. ఇవి అయితే కనుక ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి లేటెస్ట్ కలెక్షన్స్. నెక్స్ట్ అయితే కనుక కొన్ని ఏంటంటే విత్ ఇయర్ రింగ్స్తో కూడా తెప్పించానండి. కొంతమందికి ఏంటంటే పెండెంట్ రిలేటెడ్ ఉన్న ఆ కాన్సెప్ట్ కూడా ఇష్టపడతారు కదా. ఇది కూడా సేమ్ లెంత్ అండి. ఇది ఒక సింపుల్ డిజైన్ అనమాట. పెండెంట్ అసలు భలే క్యూట్గా ఉంది. ఇప్పుడు బాగా ట్రెండింగ్ కూడా ఉంది. అయితే కనుక లెంత్ అనేది ఇలా వస్తుందండి. అండ్ దీనికి కూడా మనకి ఇయర్ రింగ్స్తో వచ్చింది కాబట్టి ఇది కూడా మీకు శారీస్కైనా డ్రెస్సెస్కైనా కానీ చాలా బాగుంటుంది. రెగ్యులర్ యూజ్ మీద అయితే కనుక మీకు లైక్ ఆఫీస్ వేర్కి వాటికి గోల్డ్ అంటే కొంచెం ఎంతైనా పెట్టుకునేవారంటే భయం అనుకునే వాళ్ళకి, మెయిన్గా జర్నీస్ అప్పుడు గోల్డ్ కొంచెం క్యారీ చేయాలంటే భయమే కదా. సో అలాంటప్పుడు నిద్రపోతామేమో అని భయం ఉంటుంది కదండి ట్రావెల్ టైంలో. అలాంటప్పుడు కూడా మీరు అయితే కనుక చక్కగా వీటిని పెట్టుకుంటే ఇంకా అసలు భయం లేకుండా కూడా ఉండొచ్చు. క్లోజప్ లుక్ చేద్దామండి. అండ్ ఒక్కసారి అయితే కనుక క్లోజప్ లుక్లో ఇయర్ రింగ్స్, పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ అండి. పెండెంట్ రిలేటెడ్లో అయితే కనుక వచ్చాయన్నమాట. చక్కగా లెంత్ కూడా బాగా వచ్చాయి ఇవి. అండ్ మీరు పెండెంట్ కూడా చూసుకోవచ్చు. ఇంతకుముందు సేమ్ మనం ఒక చైన్ చూసాం కదా, అదే కట్టుతీగ కాన్సెప్ట్లో అయితే కనుక 2 lines మీద ఇది వచ్చిందండి. సో నెక్ కొంచెం హెల్దీగా ఉన్నా, సన్నగా ఉన్నా ఎవరికైనా సరే ఈజీగా మీకు ఫిట్ అయిపోద్ది అనమాట. ఇది ఒక నెక్స్ట్ నైస్ డిజైన్ అనే చెప్పొచ్చు. ట్రెండింగ్ ఏంటంటేనండి లైక్ డైమండ్ రిప్లికాస్ ఇలాంటి పెండెంట్స్తో అయితే కనుక వస్తున్నాయి. అలాగే సెలబ్రిటీస్ కూడా వాళ్ళ మ్యారేజెస్ అప్పుడు కూడా చూస్తున్నాం కదా డిఫరెంట్ వెరైటీస్ అయితే కనుక ఎగ్జాక్ట్ దాని రిలేటెడ్ అనమాట. నేను కొంచెం రోజ్ గోల్డ్లో తీసుకున్నానండి. ఎందుకంటే ఇవి కూడా చాలా బాగుంటాయి, మంచి లైఫ్ ఉంటాయి అండ్ ట్రెండింగ్లో కూడా ఉంటాయి అనేసి. సో గోల్డ్ అంతంత పెట్టలేము అండ్ ప్రతిసారి కొంచెం స్టైల్ మార్చుకుంటూ ఉండాలి. గోల్డ్ అంటే ఎందుకు అనుకుంటాం, ఒక 2, 3 రకాలు, 5 రకాలు కొని. సో అంతకన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేం కదా మనం కూడా. ఒకవేళ అమౌంట్స్ ఉన్నా కానీ అన్నీ ప్రతిదీ ఒకటి వచ్చినప్పుడల్లా కొత్తతో కొనిపెట్టలేం కదా అండి చెప్పాలంటే. సో దాని ప్లేస్లో ఏంటంటే ఇట్లా డిఫరెంట్ న్యూ డిజైన్స్ అనేది బడ్జెట్ రేంజ్లో మనకి
లైక్ ఆ మోజ్ అనేది తీరుతుంది కదా, లైక్ సెలబ్రిటీస్ ప్రతిసారి మార్చినట్టుగా మనం మార్చలేం కాబట్టి ఓవరాల్గా ఇలా సింపుల్ డిజైన్స్ని బడ్జెట్ రేంజ్లో కొనుక్కుంటే మనకు ఆ తృప్తి తీరుతుంది యాక్చువల్గా. సో దానికోసం అయితే కనుక సెలబ్రిటీ స్టైల్లో ఈ షార్ట్ లెంత్ అయితే కనుక నేను సింగిల్ లైన్ పెయింట్ తెప్పించానండి రోజ్ గోల్డ్లో. వీటిలో గోల్డ్ అండ్ లైక్ ఆ పాలిష్ కూడా అవైలబుల్గా ఉంది. రోజ్ గోల్డ్ నాకు ట్రెండింగ్ అనిపించింది అనమాట. అండ్ ఎస్సుక్తోనే వచ్చిందండి, నెక్ వర్క్ వస్తుంది. చెప్పాలంటే మీరు మీకు జీన్స్ అలాంటి షర్ట్స్ వేసుకున్నప్పుడు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. యంగ్స్టర్స్కి సూపర్ డూపర్ ఇదైతే కనుక అదిరిపోద్ది. క్లోజప్ లుక్లో ఒక్కసారి చూద్దాం ఇది ఎలా ఉందని. సో క్లోజప్ లుక్లో అయితే కనుక పెండెంట్ డీటెయిలింగ్ క్వాలిటీ చైన్ అంత సింపుల్గా వచ్చింది అనేది మొత్తం కూడా మీరు చూసుకోవచ్చు అండి. నాకైతే మాత్రం పర్సనల్గా కూడా దీన్ని నేను మీకు హైలీ రికమెండ్ చేస్తాను. ఎవరైనా సరే కొంచెం క్యూట్గా డిఫరెంట్గా స్టైలిష్గా సెలబ్రిటీ స్టైల్లో ట్రెండింగ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇది హైలీ రికమెండెడ్ నా సైడ్ నుంచి. తప్పకుండా చెక్అవుట్ చేయండి, బడ్జెట్ రేంజ్లో అవైలబుల్గా ఉంది. సెలబ్రిటీ అదే కాన్సెప్ట్ చూస్తున్నాం కాబట్టి ఇది కూడా అలాగే ఉంటుందండి. చాలా సింపుల్ బ్లాక్ బీడ్స్, ఇది కూడా సేమ్ మనకి డైమండ్ రిప్లికా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే కనుక ఇట్లా గోల్డ్ కలర్ చైన్తోని మనకి ఇటు సైడ్ అయితే కనుక ఒక ½ ఇంచ్ మీద కొంచెమే వచ్చిందండి బ్లాక్ బీట్ లెంత్ అనేది. సో నల్ల పూసలు కవర్ అవుతున్నాయి, గోల్డ్ కవర్ అవుతుంది, డైమండ్ ఆ కాన్సెప్ట్లో అయితే కనుక ఇది కూడా ఎస్సుక్ రిలేటెడ్తో అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది. ఇది కూడా మీకు వెస్ట్రన్స్, శారీస్, డ్రెస్సెస్ అన్నిటి మీదకి వస్తుందండి. యంగ్స్టర్స్కి కూడా ఇది చాలా బాగా ఉంటుంది. అండ్ కొంచెం నైస్ అండ్ ట్రెండింగ్, నేను ఇందాక చెప్పినట్లు సెలబ్రిటీ లుక్ కావాలంటే ఇది ఒక బెస్ట్ డిజైన్. ఒకసారి క్లోజప్ లుక్ చేద్దాం. మెయిన్గా చైన్ అండ్ పెండెంట్ ఎలా వచ్చిందని మీకు అర్థమవుతుంది. సో ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. కొంచెం డిఫరెంట్గా బడ్జెట్ రేంజ్లో తీసుకోవాలి బ్లాక్ బీడ్స్, లైక్ ఎప్పటికప్పుడు మన స్టైల్ అనేది చేంజ్ చేస్తున్నామంటే తప్పకుండా ఇది కూడా యాడ్ చేసుకోండి. వెరీ నైస్ డిజైన్ ఇది కూడా. సో నాకైతే బాగా నచ్చింది. పర్సనల్గా కూడా నేను మీకు ఇది రికమెండ్ చేయగలను. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ చూపెడతానండి. ఇదైతే కనుక రెగ్యులర్ డిజైన్ అనమాట. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తాం కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటుందని చెప్పాలి. ఇది కూడా బ్యాక్ సైడ్ ఎస్ హుక్ సింగిల్ లైన్ పైన అయితే కనుక రెగ్యులర్గా ఉండేటువంటి డిజైన్ చాలా ప్రైస్ డ్రాప్లో వస్తుందన్నమాట. సో అందుకోసం మన ఫాలోవర్కు ఒకసారి అయితే కనుక షేర్ చేద్దామని నేను ఈ పర్టికులర్ డిజైన్ తెప్పించానండి. వితౌట్ ఇయర్ రింగ్స్తో వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు మనం చూసిన 3 కూడా సింగిల్ లైన్స్ అండ్ వితౌట్ ఇయర్ రింగ్సే. ఫస్ట్ ఎట్లా వచ్చింది రోజ్ గోల్డ్లో వచ్చింది, సెకండ్ ఎట్లా వచ్చింది డైమండ్ అండ్ గోల్డ్ దానిలో వచ్చింది అనమాట. ఇది కంప్లీట్ గోల్డ్లో మనం చూస్తూ ఉంటాం కదా అండి, ఎగ్జాక్ట్ దాని కాపీడ్ అనమాట. క్లోజప్ లుక్లో ఒక్కసారి నేను మీకు చూపెడతాను ఎలా వస్తుందని. ఇది కూడా మీడియం లెంత్ వస్తుందండి హైట్ అనేది మనకి సైజు. సో చూసుకున్నట్లయితేనండి సింగిల్ లైన్ పైన రెగ్యులర్ డిజైన్ గోల్డ్ రిప్లికా డిజైన్లో అయితే కనుక ఇది కూడా చాలా బాగుంటుంది. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కానీ మంచి లైఫ్ ఉంటుందన్నమాట. సో మెయిన్గా అయితే కనుక బ్లాక్ బీడ్స్ చైన్స్ డిఫరెన్స్ కావాలనుకునే వాళ్ళకి ఈరోజు మనం 10 వెరైటీస్ అయితే ఇచ్చామండి. సో చెక్ చేసుకోండి, ఇందులోంచి మీకు ఏది కావాలో దాన్ని బట్టి అయితే కనుక ఆర్డర్స్ అనేది ఫటాఫట్ ప్లేస్ చేసుకోండి, స్టాక్ అవుట్ అవ్వక. నెక్స్ట్ అయితే కనుక అండి సింగిల్ లైన్స్ చూస్తున్నాం కదా, దాంట్లోనే ఇది ఒక మోడల్ తెప్పించాను అనమాట. ఇది కూడా భలే డిఫరెంట్గా వచ్చిందండి. దీంట్లోనేమో గోల్డ్ తీగ సగానికి వచ్చి బ్లాక్ బీడ్స్ అయితే కనుక సగం నుంచి కవర్ అవుతూ అయితే వచ్చినటువంటి సింపుల్ పెండెంట్తో అయితే కనుక ఎస్సుక్ రిలేటెడ్లో పర్టికులర్ ఈ ప్యాటర్న్ కూడా అవైలబుల్గా ఉందండి. ఇది కూడా సింపుల్గా వేసుకోవచ్చు. దీనిలో గ్రీన్ స్టోన్, రెడ్ స్టోన్తో పాటు క్రిస్టల్ బీడ్స్, నాట్ స్టోన్స్, ఆ బీడ్స్తో పాటుగా మనకైతే గోల్డ్ బాల్స్ అయితే కనుక వచ్చిందండి. ఇది కూడా సేమ్ టు సేమ్ గోల్డ్ షాప్లో మనం చూసే కామన్ డిజైన్ అనమాట. సో ఇది కూడా మనకి ఇది వేసుకుంటారని గోల్డ్ అనుకోవాలి, చాయిస్ లేదు. అంత గోల్డ్ రిప్లికా యాజ్ టీజ్ కాపీడ్ అండి ఇది కూడా. క్లోజప్ లుక్ చేస్తున్నానండి, చాలా బాగుంది డిజైన్ అయితే కనుక. ఇది హాఫ్ వచ్చేసి గోల్డ్, హాఫ్ వచ్చేస్తే కనుక బ్లాక్ బీడ్స్ చైన్తో ఎస్హుక్ రిలేటెడ్ వితౌట్ ఇయర్ రింగ్స్తో అయితే కనుక వచ్చినటువంటి డిజైన్. అయితే నేను ఇంకొక డిజైన్ కూడా చూపెడతానండి. దీనిలో డబల్ లైన్ కూడా అవైలబుల్గా ఉంది యాజ్ డీజ్లో ఇట్లా వస్తుందన్నమాట. ఇది ఏంటంటే డబల్ అండి, డబల్ స్టెప్తో అయితే కనుక మనకి ఈ పర్టికులర్ డిజైన్. అదే సింగిల్ కదా, ఇది యాజ్ డీజ్ దానిలోనే డబల్. క్లోజప్ లుక్ చేస్తాను, 2 పక్క పక్కన పెడతానండి, మీకు ఇంకా కూడా బాగా అర్థమవుతుంది. సేమ్ లెంత్ అండి. ఒకసారి ఇది కూడా బాగుంది, చెక్ చేయండి. క్లోజప్ లుక్లో అయితే కనుక మీకు నేను దీని డీటెయిలింగ్ చూపెడుతున్నానండి. డబల్ చైన్తో అయితే కనుక డబుల్ స్టెప్తో అలా అయితే కనుక వస్తుంది. నెక్ దగ్గర కూడా చాలా బాగా అయితే కనుక కనపడుతుంది. నాకు ఇది కూడా బాగా నచ్చింది, ట్రెండింగ్ డిజైన్ కదా. సో ఒకసారి అయితే కనుక చూడొచ్చు. ఇంతకుముందు మనం సింగిల్ లైన్కి ఇది డబల్ లైన్కి అంతే తేడా. సో కావాలనుకునేవారు అయితే సింగిల్ లైన్కి వెళ్ళండి, లేదంటే కనుక డబల్ లైన్కి వెళ్ళండి, చాయిస్ మీ ఇష్టము. డబల్ లైన్ అంటే ఇంకా నిండుగా ఉంటుంది అనేసి అయితే కనుక నేను తెప్పించాను. సింగిల్ లైన్ సింపుల్గా ఉంటుంది, అంతే వేరియేషన్ అండి. మరొక డిజైన్ చూపెడతాను. ఇది అయితే కనుక విత్ ఇయర్ రింగ్స్తో వచ్చిందండి. ఇదేంటంటే మనకి సిల్వర్ లుక్లో ఉంటుంది అనమాట. యాక్చువల్గా పెండెంట్ వచ్చి అయితే కనుక మనకి సిల్వర్ దాంట్లో కూడా వస్తున్నాయి కదా, ఆ కాన్సెప్ట్లో తీసుకున్నారు. డబల్ లైన్లో అయితే కనుక మనకి కట్టుతీగ కాన్సెప్ట్లో
మీడియం లెంత్లో అయితే కనుక వచ్చేటటువంటి ఈ బ్లాక్ బీడ్స్ డిజైన్ అనేది మనకి విత్ ఇయర్ రింగ్స్తో వస్తుంది అనమాట. ఇది కూడా నెమళ్ళు ఆ కాన్సెప్ట్ తీసుకున్నారు. మీడియం లెంత్ సింపుల్గా ఎక్కడికైనా వేసుకుని వెళ్ళొచ్చు అండి. బ్లాక్ బీడ్స్ ఎప్పుడు ఎన్ని జ్యువెలరీ వేసుకున్నా మిడిల్లో వేసుకుంటే అది ఎప్పుడైనా ట్రెండింగే. అండ్ నల్లపూసలు వేసుకుంటే మనకు కూడా లైక్ చెప్తారు కదా, నిండు ఉంటుంది, ముత్తైదుగా బాగుంటుంది. సో ఖచ్చితంగా అటు యంగ్స్టర్స్ దగ్గర నుంచి బ్లాక్ బీడ్స్ అందరికీ ఇష్టం ఉంటుంది. అప్పుడే పెళ్ళైన వాళ్ళ దగ్గర నుంచి ఎంత ఏజ్ వరకు అయినా సరే. సో బ్లాక్ బీడ్స్ డిఫరెంట్ మోడల్స్ని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరండి. అందులోంచి నాకు నచ్చినవి నేను కొన్ని తెప్పించాను. అఫ్కోర్స్ మీషోలో ఎన్నో రకాల వెరైటీలు ఉన్నాయి. నా మనసుకు నచ్చినవి, నా ఛాయిస్తో ఉన్నవి ఈ వీడియోలో షేర్ చేశానండి. మన ఫాలోవర్స్కి అయితే కనుక నా టేస్ట్ నచ్చే వాళ్ళు ఉంటే వీటిలోంచి మీకు ఏదైనా నచ్చింది అనుకుంటే అన్ని బడ్జెట్ రేంజ్లోనే తెప్పించాం. మళ్ళీ అది కూడా ఏది కాస్ట్లీ లేదు. తీసి పెట్టుకున్నామంటే కనుక మన ఎట్లా అంటే మనకి మోజులు తీరుతుందండి. దాని మీద మనం కూడా పెట్టుకున్నాం, మన దగ్గర కూడా దాని ఉంది అని ఆ తృప్తి వెళ్తుంది. అండ్ డిఫరెంట్ వెరైటీస్ కూడా కొనుక్కున్నా కానీ బడ్జెట్ రేంజ్ మెయిన్ అది కూడా చూసుకోవాలి కదా మనం. క్లోజప్ లుక్లో అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్ చూపెడుతున్నానండి. విత్ ఇయర్ రింగ్స్ కూడా ఒకసారి క్లోజప్ లుక్ చేసుకోండి. పెండెంట్ అండ్ ఎలా వచ్చిందని. ఇది కూడా పుష్ బ్యాక్ ఇయర్ రింగ్, నైస్ డిజైన్ అండి ఇది కూడా. అండ్ ఇంకా కూడా చాలా వెరైటీస్ వచ్చాయి. ఇంకా కూడా క్లాస్ లుక్ ఉన్నవి కూడా కింద నేను డిస్క్రిప్షన్లో మరికొన్ని యాడ్ చేస్తానండి. ట్రస్టెడ్ సెల్లర్స్ దగ్గర నుంచి నచ్చింది అనుకుంటే మీరు అవి కూడా చెక్అవుట్ చేయండి. రీసెంట్గా కొన్ని అందులోంచి నేను ఆల్రెడీ షేర్ చేసినవే నేను మళ్ళీ కూడా రికమెండ్ చేశానంటే ఖచ్చితంగా మీకు నచ్చేవి అయి ఉంటాయని నేను అనుకుంటాను. అండ్ హై క్వాలిటీ ఉన్నవే షేర్ చేస్తాను. డిజైన్ అండి 2 లైన్స్ పైన బ్లాక్ బీడ్స్ వచ్చి సింపుల్ పెండెంట్తో వచ్చినటువంటి మరొక షార్ట్ లెంత్ బ్లాక్ బీడ్స్ అండి. మీకు లెంత్ ఇలా వచ్చేస్తుంది అనమాట. సో షార్ట్ లెంత్ కాబట్టి మీరు ఎక్కడికైనా ఏ దాని మీదైనా సరే చక్కగా వేసుకోవచ్చు. ఎనీ డ్రెస్కి కూడా మీరు వేసుకుని వెళ్ళొచ్చు. సింపుల్ డిజైన్ అండి. ఇది కూడా నా నుంచి మీకు చక్కగా ఉంది కాబట్టి బడ్జెట్ రేంజ్లో హైలీ రికమెండెడ్ చెప్తాను. ఇది కూడా పెండెంట్ కూడా సో క్యూట్ ఉందండి. సో చూపిస్తున్నాను కదా అండి. ఇంతకుముందు నేను చెప్పినట్లు అన్నీ కూడా సెలబ్రిటీ స్టైల్ ఉన్నాయి. రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు ఆఫీస్ వేర్కి. అలాగే ట్రెండింగ్ డ్రెస్సులు అవుట్ఫిట్స్ మీద కానివ్వండి, వెస్ట్రన్ మీదకి కానివ్వండి, డ్రెస్సెస్, శారీస్, ఓవరాల్గా అన్నీ మీకైతే కనుక అన్నిటి మీదకి సెట్ అయ్యేలాగా ఈ కలెక్షన్ అండి. సో పెండెంట్ చూడండి అసలు ఎంత బాగుందో, క్యూట్గా ఉంది కదా, ఎవరికైనా నచ్చుతుంది. సో క్యూట్ లుక్స్. సో మరొక డిజైన్ అండి. ఇది కూడా ఎట్లా అంటే మనకి లెంత్ అనేది అయితే కనుక లాంగ్ లెంత్ పైన అయితే కనుక వస్తుందండి. తప్పకుండా ఇది కూడా మీరు చూడాలి. అండ్ దీనిలో కూడా ఎలాంటి గాడ్ మోటివ్స్ లేవు. సో అందరికీ నచ్చే డిజైన్స్, ఎవరైనా తీసుకోవచ్చు దీంట్లో. సో ఇప్పుడు గాడ్ ఉంటే వేరే వాళ్ళు తీసుకుంటారా లేకపోతే అది నేను అలా చెప్పట్లేదండి. ఇక్కడ ఎలా చెప్తున్నానంటే మనమే ఎప్పుడైనా డేట్స్లో ఉంటే కనుక ప్రాబ్లం అవుతుంది కదా, ఆలోచిస్తాం కదా 1 మినిట్. సో అట్లా కాకుండా ఎప్పుడైనా సరే 365 డేస్ ఏమున్నా ఎట్లున్నా వేసేసుకోవచ్చు అని అయితే కనుక నేను చెప్తున్నాను అనమాట. సో ఓవరాల్గా మనమనే కాదు ఎవరికైనా కూడా ఓవరాల్గా మనకి కనెక్ట్ అయ్యే డిజైన్సే చూపించానని నేను అనుకుంటూ మన వీడియోలో 10th బ్లాక్ బీడ్స్ లాంగ్లో అయితే కనుక ఉన్న ఈ బ్లాక్ బీడ్స్ని అయితే కనుక నేను షేర్ చేస్తున్నానండి. సో ఇది కూడా చాలా బాగుంది. క్లోజప్ లుక్లో ఒకసారి షేర్ చేస్తాను. ఇది కూడా చూసుకోండి ఎలా వచ్చిందనేసి. లుక్లో అయితే కనుక ఈ డిజైన్ కూడా షేర్ చేస్తున్నానండి. మెయిన్గా అయితే ఇది ప్లెయిన్ శారీస్ దగ్గర నుంచి ఎనీ శారీ కూడా అయితే కనుక భలే ఉంటుందండి. లాంగ్ చైన్ పైన అయితే కనుక వచ్చింది. సో ఇది కూడా మంచి డిజైన్ అనేది నేను పర్చేస్ చేసి మీ వరకు షేర్ చేస్తాను అనమాట. ఇది మన 10th బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అండి. చైన్ అనేది ఇది కూడా వితౌట్ ఇయర్ రింగ్తో వచ్చింది, క్యూట్ పెండెంట్తో వచ్చింది. సో కలెక్షన్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. శారీ నేను మీషోలో ఆల్రెడీ మీకు షేర్ చేసినటువంటి శారీనే ఆల్రెడీ ఇంట్రోలో చెప్పాను. 10 జ్యువెలరీతో పాటుగా అంటే లైక్ బ్లాక్ బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్స్తో పాటుగా ఇంకా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నవి, ఇంకా కొన్ని క్వాలిటీ హై ఉన్నవి, ట్రస్టెడ్ సెల్లర్స్ నుంచి ఇంకా కొన్ని కలెక్షన్ అయితే కనుక యాడ్ చేస్తానండి. అందులోంచి కూడా మీరు చెక్అవుట్ చేసుకోండి. ప్రజెంట్ ఇంకా బాగా రన్నింగ్ అయ్యాయి కూడా రీసెంట్గా నేను చూపించాను. అండ్ అవి కూడా ఒకసారి అయితే కనుక యాడ్ చేస్తానండి. ఈరోజు నా శారీని కూడా ఇందులో యాడ్ చేస్తాను. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. కలర్ చాలా బాగుంది. ఇది మన వీడియో. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.